అమెరికాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ, ఏ యూనివర్సిటీస్‌లో చదివితే స్టూడెంట్స్‌కి మంచి భవిష్యత్తు ఉంటుందంటారు? అమెరికాలో 6000 యూనివర్సిటీస్ ఉన్నాయి. యాహ్! పబ్లిక్ యూనివర్సిటీస్, హ్మ్. ప్రైవేట్ యూనివర్సిటీస్. హ్మ్. ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో కూడా టాప్ టియర్ రీసెర్చ్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. హ్మ్. స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే యూనివర్సిటీని, హ్మ్. ఇప్పుడు ఒక టీ షర్ట్ ఉందనుకో, వన్ సైజ్ ఫిట్స్ ఆల్. యాహ్! యూనివర్సిటీ అలా ఉండదు. కోర్సు యూనివర్సిటీ హ్మ్. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి టైలర్డ్, హ్మ్. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చెయ్యాలన్నమాట. అక్రెడిటేషన్స్ ఒకటి చూసుకోవాలి స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ కోర్స్కి వెళ్తున్నారు, హ్మ్. ఇంజనీరింగ్ అక్రెడిటేషన్ చూసుకుంటే కుదరదు కదా. హ్మ్. బిజినెస్ కోర్స్ అక్రెడిటేషన్ చూసుకోవాలి. యెస్. టైటిల్ ఆఫ్ ద కోర్స్ కాకుండా లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయి, మనకు కావాల్సింది ఉందా లేదా, హ్మ్. దేని మీద ఇంటర్న్షిప్ దొరుకుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇక్కడ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి రీసెర్చ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు రీసెర్చ్ ర్యాంకింగ్ ఏంటి, దానిలో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, హ్మ్. ఇలా చూసుకోవాలి. లేకపోతే ఇంటర్న్షిప్స్ ఎలా వస్తున్నాయి, ఏ లొకేషన్లో ఉంది, ఎంత ట్యూషన్ ఫీజు ఉంది, హ్మ్. దాంట్లో ఆన్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. సో వాళ్ళకి ఏం కావాలో అది పర్టికులర్గా చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్లో కొత్త ప్రెసిడెన్సీ రూల్ ప్రకారం కూడా హ్మ్. ఆమ్, మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్కి ఇమ్మీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళకి ఏ థ్రెట్ లేదనే అర్థమవుతుంది. ఓకే. అయితే ఇందాక అన్నారు కదా! కోర్స్‌ల విషయంలో. సో, ఏ కోర్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉండొచ్చు ఫ్యూచర్‌లో స్టూడెంట్స్‌కి? ఇప్పుడు అన్ని కోర్సులు, అన్ని టెక్నాలజీస్ అందరికీ అవేర్నెస్ పెరిగి అన్నిట్లో పిల్లలు కెరియర్ బాగానే చేసుకుంటున్నారు. కానీ మోస్ట్ డిమాండింగ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్ కేర్ డొమైన్. ఈ మూడిట్లో బాగా డిమాండింగ్ టెక్నాలజీస్, వీటిలో జాబ్స్ బాగా ఉన్నాయి. ఓకే. ఇంకొక సజెషన్ నేను స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే, మీరు బిజినెస్ మేనేజ్మెంట్ చదివినా, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చదివినా సరే, ఇప్పుడు అంత టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయిపోయింది. మనం ఒక చిన్న వాటర్ క్యాన్ తెప్పించుకోవాలన్నా యాప్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి డిజిటల్ ఇంటర్వెన్షన్ అనేది మన లైఫ్స్లోకి అది దూసుకుని వచ్చేసింది ఇంకా మనం రియలైజ్ అయ్యేలోగానే. సో ప్రతి ఫీల్డ్ కూడా టెక్నాలజీ తోటి కంబైన్ అయి ఉంది. సో కొంచెం టెక్నికల్గా ఉండే కోర్సులు చేయడం వల్ల జాబ్స్ తొందరగా వస్తాయి. ఓకే. సో, క్యాంపస్ జాబ్స్ రావాలంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అలాగే వాళ్ళకక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ, ఫీజులు గానీ ఎలా ఉంటాయి? క్యాంపస్ జాబ్ చేయాలి అంటే రెండు రకాలుగా ఉంటాయమ్మా క్యాంపస్ జాబ్స్. ఒకటి అకాడమిక్ సైడ్ ఉంటాయి, ఓకే. అంటే ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడము. హ్మ్. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో తీసుకుంటే ఒక్క మాస్టర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్సే కాకుండా మనకి బ్యాచిలర్స్, సర్టిఫికేషను, అసోసియేట్ కోర్సెస్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. చిన్న చిన్న కోర్సులు, 2 వీక్స్ ప్రోగ్రామ్స్ అలా కూడా ఉంటాయి. సో ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడానికి చాలామంది అవసరం అవుతారు. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉండరు వాళ్ళకి. సో మాస్టర్స్, పిహెచ్డి స్టూడెంట్స్ని ఆర్ బ్యాచిలర్ స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకొని హ్మ్. దే ఫినిష్ దేర్ జాబ్. అలా చెయ్యాలి అంటే అంతో ఇంతో కొంత టెక్నికల్ స్కిల్, హ్మ్. వీళ్ళు ఇక్కడ ఏదో ఒకటో అరో ఇంటర్న్షిప్స్ చేసి వెళ్ళడము, హ్మ్. ఒకటో రెండో సర్టిఫికేషన్స్ చేసి వెళ్ళడము, లేదంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్స్ కొంతమంది జిమ్ ట్రైనర్స్గా వర్క్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇక్కడ ఆ దీంట్లో ఇప్పుడు బాస్కెట్బాల్ కోచెస్గా వర్క్ చేస్తారు, స్విమ్మింగ్ కోచ్గా చేస్తారు. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ అథ్లెట్ ఒక రేంజ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఒక అథ్లెట్లో కొంచెం సక్సెస్ వచ్చి హ్మ్. వాళ్ళు కొంత నేర్చుకుని వాళ్ళకి ఒక స్కిల్ సెట్ ఉంది అంటేనే వాళ్ళకి ఆన్ క్యాంపస్ వస్తాయి. ఓకే. సో ఇంకా నాన్ అకాడమిక్ జాబ్స్ ఎలా ఉంటాయంటే హ్మ్. రెక్రియేషన్ సెంటర్స్లోను, లైబ్రరీస్లోను, హౌసింగ్ దగ్గర వీళ్ళు రిసెప్షన్లో జాబ్ చేయొచ్చు, లైబ్రరీస్లో జాబ్ చేయొచ్చు, ఓకే. ఫుడ్ కోర్ట్స్లో చేయొచ్చు. అలాంటి జాబ్స్ ఉంటాయన్నమాట. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ, ఫీజులు కానీ అవి? కాస్ట్ ఆఫ్ లివింగ్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ అండ్ సిటీ. ఓకే. మీరు సబర్బన్ అండ్ అర్బన్ ఏరియాస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్కి వెళ్తే సిటీలో ఉండే స్టూడెంట్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, ఓకే. కాలిఫోర్నియా సిటీలో ఉండే స్టూడెంట్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, నెబ్రాస్కా ఇట్లాంటి ప్లేసెస్లో ఉండే స్టూడెంట్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అందరికీ జనరలైజ్ చేసి చెప్పలేము. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండాలి అనుకునే స్టూడెంట్స్ కొంచెం సబర్బన్ ఏరియాస్ని, అంటే సిటీకి కొంచెం దూరంగా ఉండి చిన్న టౌన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీస్ అనేవి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయి. ఓకే. 800 ఎకరాల క్యాంపస్ ఉందనుకోండి, హ్మ్. ఆ 800 ఎకరాల క్యాంపస్ యూనివర్సిటీనే యూనివర్సిటీ టౌన్. ఓహ్!
అది చిన్నగా ఉంటుంది. సో అట్లాంటి వాటిల్లో ఉంటే కొంచెం వీళ్ళకి బావుంటుంది. సబర్బన్ ఏరియాస్‌లో లివింగ్ ఎక్స్‌పెన్సెస్ తక్కువవుతాయి ఇప్పుడు. ఓకే. అయితే అక్కడ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి స్కాలర్‌షిప్‌లొస్తుంటాయా? ఒకవేళ వస్తే వాటిని వాళ్ళెలా సాధించాల్సుంటుంది? ఓకే. మెరిట్ స్టూడెంట్ ఇక్కడి నుంచి గూడా వస్తాయమ్మా స్కాలర్‌షిప్స్. అక్కడికి ఓకే. వెళ్ళాక కూడా అప్లై చేయొచ్చు. హ్మ్. 2 రకాల స్కాలర్‌షిప్స్ ఉంటాయి. ఒకటి మెరిట్ స్కాలర్‌షిప్స్ ఇక్కడి నుంచే అడ్మిట్ లెటర్ I-20 మీద వేసేస్తారు. హ్మ్. రెండో రకమైన స్కాలర్‌షిప్ ఎలా ఉంటుందంటే అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ వీళ్ళకొచ్చే పర్సెంటేజ్ చాలా బాగా వస్తే దాన్ని బట్టి ప్రొఫెసర్ ఇస్తారనమాట. ఓకే. అలా గూడా ఉంటుంది. ల్యాబ్‌లో రీసెర్చ్‌కి హెల్ప్ చేస్తే హ్మ్. ఇన్ని అవర్స్ రీసెర్చ్‌కి గానీ, టీచింగ్‌కి గానీ మీరు మాకు హెల్ప్ చేస్తే హ్మ్. ఇన్ని క్రెడిట్ అవర్స్ ఫీజు మీకు తగ్గిస్తాము అని జెప్తారు. ఓకే. అటువంటి స్కాలర్‌షిప్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఇవన్నీ గాకుండా ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్స్ అని ఉంటాయి. బ్రౌన్ స్టూడెంట్ స్కాలర్‌షిప్స్ అని ఉంటాయి. ఓహ్! కొన్ని యూనివర్సిటీస్‌లో అసలు ఏషియన్స్ ఉండరు. హ్మ్. అలాంటి చోట్ల వచ్చే ఏషియన్ స్టూడెంట్స్‌కి బ్రౌన్ స్కాలర్‌షిప్ అని ఇస్తారు. ఓకే. ఎంకరేజ్ చేయడానికి. అంటే క్యాంపస్ డైవర్సిటీ గావాలి వాళ్ళకి. హ్మ్. ఓన్లీ అమెరికన్స్ కాదు. హ్మ్. వాళ్ళకి వేరే నేషనల్స్ వాళ్ళు కావాలి. అలా వచ్చే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎక్స్‌ట్రా స్కాలర్‌షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అవన్నీ ఏంటంటే ఎప్పుడూ అదే చేస్తూ ఉండే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్‌కి, కౌన్సిలర్స్‌కి ఐడియా ఉంటుంది. ఓకే. సో, ఈదర్ వాళ్ళ వెబ్‌సైట్స్‌లో అన్నా చూసుకోవచ్చు. కానీ వాళ్ళకి అంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదనమాట. వెబ్‌సైట్స్ ఎప్పుడు అప్‌డేటెడ్ ఉండవు. వాళ్ళకి అర్థం కావు. అవర్స్ టుగెదర్ వాళ్ళు నైట్స్ లాగ్ అయ్యి వర్క్ అంతా చేసుకోవాల్సి ఉంటది. దే హ్మ్. కెన్ ఆల్సో హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్. ఓకే. సో, మనం చూస్తుంటాము, వింటుంటాం కూడా. ఒక యూనివర్సిటీ అడ్మిషన్‌తో వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్స్ మార్చుకుంటుంటారు గదా! అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశాలుంటాయంటారా? అంటే విద్యార్థుల ఫ్యూచర్స్ పైన ఏమైనా? గుడ్ క్వెషన్. మనకి యూఎస్‌లో చాలా మంది స్టూడెంట్స్ ఈ పని చేస్తుంటారు. హ్మ్. ఎందుకంటే కెనడా తీసుకున్నా, ఆస్ట్రేలియా, యూకే ఏ కంట్రీ తీసుకున్నా ముందు 1 ఇయర్ ఆర్ 1 సెమిస్టర్ ఫీజు కట్టిచ్చేసుకొని అప్పుడు వీసా అప్లై చేస్తాము. యూఎస్ ఒక్కటే ఎలా ఉంటుందంటే వీసా వచ్చిన తర్వాత కాలేజ్ క్యాంపస్‌కెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫీజు కడతారు. సో వాళ్ళకి లీగలీ దే ఆర్ పర్మిటెడ్ టు చేంజ్ యూనివర్సిటీ ఇఫ్ దే డోంట్ లైక్ ద కోర్స్ ఆర్ ద క్యాంపస్ ఆర్ ది యూనివర్సిటీ. ఓకే. లీగల్‌గా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అయితే మన స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే జెన్యూన్‌గానే కొంతమందికి బాస్టన్ ఎళ్తారు. చల్లగా ఉంది నాకు పడలేదు అంటారు. భయపడిపోతారు అంత పెద్ద క్యాంపస్‌లో దే గెట్ లాస్ట్. హ్మ్. వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళకి అంత పెద్ద క్యాంపస్ అంతమంది క్లాస్ సైజ్‌లో వాళ్ళు ఇమిడలేరు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. చిన్న టౌను, చిన్న కాలేజు, ప్రొఫెసర్‌తో రోజు మొహం చూసుకోవాలి, మాట్లాడాలి, కొంచెం అటెన్షన్ కావాలి అనుకునే క్యాంపస్ చూసుకోవచ్చు. ఓకే. ఇవి జెన్యూన్ ట్రాన్స్‌ఫర్స్. వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే ఎళ్ళే ముందే ప్లాన్ అన్నమాట వాళ్ళకి. మనం బాస్టన్‌లో కొంచెం కాస్ట్లీ యూనివర్సిటీ మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీతో వీసా ఏసేసుకోవడము. హ్మ్. అక్కడ ఎళ్ళగానే నాకు హోమ్ సిక్‌గా ఉంది. ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళు. హ్మ్. ఏదో రీజన్ కుంటి సాకులు హ్మ్. చెప్పేసి కొన్ని యూనివర్సిటీలుంటాయి. హ్మ్. వారానికి ఒక రోజు ఎళ్ళకపోయినా కూడా పర్వాలేదు క్లాస్‌కి. నెలకొక్కసారి వెళ్ళినా పర్వాలేదు. అలాంటి యూనివర్సిటీలు అంటే నామకే వాస్తే జాయిన్ అవుతారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటుంటుందంటే పార్ట్ టైమ్ జాబ్‌లుంటాయి. ఓకే. లాంగ్వేజ్ స్కూల్స్ అని ఉంటాయి. హ్మ్. ఓన్లీ ఇంగ్లీష్ నేర్పిస్తారు. హ్మ్. అవేంటంటే మొత్తం సెమిస్టర్‌కి 2.5 లక్షలు కడితే సరిపోతుంది. నీ వీసా స్టేటస్ మెయింటైన్ అవుతుంది. హ్మ్. అలాంటి దానికి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ఓకే. సో, ఆ రెప్యుటేషన్ ఆఫ్ యూనివర్సిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు వెళ్ళడం వీసా స్టాంపింగ్ ఒక వెల్ ర్యాంక్డ్ యూనివర్సిటీ తోటయ్యి, హ్మ్. తర్వాత నువ్వు ఒక లో గ్రేడెడ్ యూనివర్సిటీకి వెళ్ళావు అనంటే, హ్మ్. ఎవరికైనా అర్థమైపోతుంది. నో అవును. బ్రెయినర్ అది. అవును. సో, అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఏ సెలవులకో ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని హ్మ్. ఇమిగ్రేషన్‌లో ఆపేయడము, హ్మ్. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఓహ్!